హాయ్ మహామ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. సినిమా ప్రదర్శనకు ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తుంటారు. సినిమాలో చేరాలి, ఏదో సాధించాలి, స్టార్స్గా వెలుగొందాలి, లేకుంటే టెక్నీషియన్స్గా వెలుగొందాలి, దర్శకులు కావాలి అనే ఆశతో వస్తుంటారు. వచ్చి కొందరైతే ప్రయత్నాలు చేసి వెనక్కి వెళ్ళిపోతారు. మరికొందరు ఇక్కడే ఉండి తమ లక్ష్యాన్ని సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తుంటారు. అలా కృషి చేసే వాళ్ళలో తడివేలు ఉరఫ్ ఇజ్రాయెల్ అనే వ్యక్తి ఈరోజు మన ముందున్నారు. నమస్తే. నమస్తే అన్న, భూషణం అన్న, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను మరొకసారి గుర్తించి మరి మహామ్యాక్స్ ద్వారా నాకు కొంతమందికి పరిచయం చేస్తున్నారు. మీరు మీ ద్వారా చాలా అదృష్టవంతుణ్ణి. మీకు తెలిసిన పరిచయాలను బట్టి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా మీకు నమస్కారం తెలియజేస్తున్నా. నా అసలు పేరు ఇజ్రాయెల్ అయినా ఈరోజు తడివేలుగా చలామణి అవుతూ ఈరోజు ఇండస్ట్రీలో ఉంటూ 30 సంవత్సరాలు అయిపోయిందన్న. అర్థం చేసుకోండి. అంతేలే, 30 సంవత్సరాలు అంటే అర్థం చేసుకోండి. అంటే దీన్నే ప్రాణంగా పెట్టుకొని సినిమా ఫీల్డ్లోనే నమ్ముకొని ఉన్నా, దీన్నే నమ్ముకొని ఉన్నా, చేస్తూనే ఉన్నా. సరే, ఇప్పుడు నేను 3 సార్లు ఇంటర్వ్యూ చేశాను. 4వసారి కూడా అంటే ఈ మహామ్యాక్స్ ప్రేక్షకులకు నిన్ను, నీ జీవితాన్ని, నీ సినిమా జీవిత ప్రయాణాన్ని పరిచయం చేయాలనుకున్నాను. అయితే మాది ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు. డాడీ సింగరేన్ ఎంప్లాయీ. అంటే డాడీ లేటు, రీసెంట్గా 2 years అవుతుంది నాన్నగారు చనిపోయి. మేము ముగ్గురం ఉన్నాం నాన్నకి. నేను పెద్ద కొడుకుని, 2 చెల్లెళ్ళు. పెద్ద చెల్లె పేరు మనోహర, చిన్న చెల్లి పేరు జ్యోతి. వాళ్ళకి మ్యారేజ్లు అయిపోయినాయి, నాకు మ్యారేజ్ అయిపోయింది. అమ్మ నాన్న పేర్లు చెప్పు. అమ్మ నాన్న పేరు, నాన్నగారి పేరు పిట్ట సాయినాథం, అమ్మగారి పేరు పిట్ట భద్రమ్మ. ఇక నా పేరు పిట్ట ఇజ్రాయెల్ అని పెట్టిండు డాడీ. ఇజ్రాయెల్ అంటే క్రిస్టియన్గా చెప్పారు, వాళ్ళు నమ్ముకున్న తర్వాత పెట్టిన పేరు అది, ఇజ్రాయెల్ అనేది. ఇప్పుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక తడివేలు అని నామకరణం అయింది. పెళ్ళయింది, నాకు 2 పిల్లలు. మా భార్య పేరు పుష్ప, ఒక కొడుకు, ఒక కుమార్తె. కాకపోతే అనుకోని కారణాల వల్ల. నీకు ఏ వయసులో నుంచి సినిమా పిచ్చి మొదలైంది? నాకు ఏ వయసులోనంటన్నా 85లోనే, 1985లోనే కొంచెం సినిమా పిచ్చి ఉండేది. ఆ సినిమా పిచ్చి ద్వారా మేము స్కూల్కి వెళ్తున్నా, ఎటు వెళ్తున్నా సరే ఒక హీరోకి అభిమానిగా ఉండేటోళ్ళం. ఏ సినిమాలు ఎక్కువ చూసేవాడు తడివేలు? అప్పుడు హీరో కృష్ణ గారి చూసేటోళ్ళము, రాజశేఖర్ గారి చూసేటోళ్ళము. అట్లా తెలియకుండానే హీరో రాజశేఖర్ గారు ఇదికి కనెక్ట్ అయింది. అంటే అక్కడి నుంచి అట్లా హీరో రాజశేఖర్ గారి దగ్గర కనెక్ట్ అయింది. అంకుశం సినిమాలో అవన్నీ చూసి, అంకుశం సినిమా చూసి వారి నీలో ఉడుకురక్తం కూడా మరిగిందా? ఇక అది ఫ్యాన్సీ కదా, అంతే. అది థియేటర్ ముందు మేము ఒక ఫ్లెక్సీలు కట్టి దాని పేరేది పూలు చల్లి దండలు కట్టి వేసుడు అనేది అసలు అప్పుడు ఆ థియేటర్లలో కూడా వీళ్ళంతా రాజశేఖర్ వీరు పిచ్చాపిల్లలు అని చెప్పి అనేటోళ్ళు ఊర్లో. దానికి తోడు ఎక్కడ పెళ్ళిళ్ళన్నా ఏ ఫంక్షన్లు అన్నా సరే డ్యాన్సులు ఆడటం అనేది ఒక ఇంట్రెస్ట్ ఉండేది. డాడీ జాబు రాకముందు డాడీ సన్నాయప్పన్న అంటే పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు నాన్నగారిగా ఉంది అది. సన్నాయప్పన్న నాన్న కళాకారుడే. తెల్లవారుజామున లేసే సన్నాయి పాడేటోడు. అంటే ఆయన సాధన చేసేటోడు పొద్దున్న లేచి. మాకు నిద్ర లేపేటోడు. ఏంటి నాన్న అంటే సాధన రా ఇది అనేటోడు. దాంతో మమ్మల్ని అందరినీ సాధాడు. దాని నుంచి నాకు డ్యాన్స్ పిచ్చి, డ్యాన్స్ అలవాటు అయింది. నీకు అది వంట పెట్టలేదా నాన్న కళ? నాన్నగారి కళ, ఆ కళ మళ్ళీ నాకు వంట పట్టలేదు. ఇక డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది, సినిమాలు చూడటం పిచ్చి పట్టింది. డ్యాన్స్ అండ్ సినిమాలు, దాని మీద వంట పట్టలేదన్న. మరి సినిమా ఇండస్ట్రీకి ఎలా రావడం జరిగింది? అది సినిమా ఇండస్ట్రీకి రావడం గల కారణం హీరో రాజశేఖర్ గారు ద్వారానే ఇక్కడికి రావటం అయింది. అది ఫ్యాన్స్గా ఉన్నప్పుడు మేము హీరో రాజశేఖర్ గారు ఫ్యాన్స్ అందరికీ వారి మ్యారేజ్కి ఫస్ట్ సినీ ఫీల్డ్కి అక్కడికి వెళ్ళాం, చెన్నై వెళ్ళాం. అంటే ఫ్యాన్స్ అందరికి ఇన్విటేషన్ పంపించారు, పెళ్లి కార్డు పంపించారు, ఆహ్వాన పత్రిక పంపించారు ఫ్యాన్స్కి. ఆ పత్రిక ఎవరు తెలియకపోయినా నాకు అది ఎట్లా అంటే అది పైసలు కూడా లేవు. అటువంటి టైంలో మా మిస్సెస్ దగ్గర గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ని తాకట్టు పెట్టి మరీ పెళ్ళికి వెళ్తిన తర్వాత జర్నీలో ఏం తెలియదు, తమిళ్ రాదు, ఎట్లా అని చెప్పేసి ట్రైన్లో వాళ్ళని టచ్ చేస్తే మేము కూడా మేము ఇట్లా రాజశేఖర్ గారి పెళ్ళికే అని మధ్యలో దొరికారన్న. వీళ్ళు కూడా ఫ్యాన్సీ అని చెప్పేసి వాళ్ళతో, వాళ్ళు వరంగల్, నాదేమో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు.
అంటే అర్థం చేసుకో, వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళతోనే నేను అటు ఇటు పోకుండా వాళ్ళతోనే వెంబడి ఆ పెళ్లి కాడికి వెళ్ళాం. విజయ గార్డెన్లో వారి మ్యారేజ్ అయింది, రాజశేఖర్ గారి జీవిత గారిది. వాళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్, విపరీతమైన పోలీసులు, విపరీతమైన క్రౌడు, అటు తమిళ సాంగు ఇటు తెలుగు సాంగు, అంటే 2 స్టేజీలు వేసారు. ఆ 2 స్టేజీల మీద అటు తమిళ సాంగ్ ఇటు తెలుగు సాంగు, అటు కమెడియన్స్ వాళ్ళు వీళ్ళు వస్తుంటే లైవ్లో ఒకేసారి చూడటం అనేది మెరాకిల్స్ అన్నట్టు. నాకు ఒకేసారి లైవ్లో చూడటం అనేది యాక్టర్స్ని అప్పుడే జరిగింది వారి పెళ్లిలో. అక్కడ నుంచి అక్కడ చాలా మంది అంటే పోలీసు వాళ్ళు కూడా లాఠీ చార్జ్ కూడా చేశారు, క్రౌడ్ ఎక్కువైపోయి. అందులో దెబ్బలు కూడా తిన్నాం మేము. ఏం తప్ప పడ్డాయి, 2-3 దెబ్బలు పడ్డాయి. ఆ దెబ్బలు ఆడుచుకుంటూ జరుగు అయినా సరే మేము జనాలు వెళ్ళాలి, అక్కడ రాజశేఖర్ గారిని చూడాలి, కలవాలన్న ఫీల్తో అటు ఇటు ఇక లాస్ట్కి వచ్చి స్టేజ్ మీదకి ఎక్కాం. కింద ఒక తెలిసిన వాడితో ఆయనతో ఫోటో తీపించుకున్నాం. అప్పుడు కూడా ఫోటో తీపించుకున్నాం. ఆ ఫోటోని మళ్ళీ అడ్రస్ తీసుకొని మన ఫోటో కార్డ్స్ ఉండేవి కదా అప్పుడు. ఒకప్పుడు అంటే ఇప్పుడు ఈగానే ఒకప్పుడు అవన్నీ ఫోటో కార్డ్సే ఉండేవి. దాని ద్వారా ఫస్ట్ మేము చెప్తే ఎవరు నమ్మలే. ఆ తర్వాత ఆ కుర్రోడు వరంగల్ వెళ్ళి ఆ ఫోటోలు మాకు పంపిస్తే అప్పుడు నమ్మారు, ఓహో వీళ్ళు వెళ్ళారని. అప్పుడే ఆలీ గారిని చూసిన అక్కడ, కమెడియన్ ఆలీ గారిని చూసిన అక్కడే, చాలా మందిని చూసిన అక్కడ యాక్టర్స్ని. అది అక్కడ నుంచి ఆ సినిమా ప్రయాణంలో అక్కడ అప్పుడు జనాలు ఊర్లో. అయినా సరే తర్వాత అది బంగారం కుదబెట్టి పోయిన తర్వాత ఇంటికి రావడం కోసం మినిమం 3 నెలల దాకా నేను పోలే ఇంటికి. ఎక్కడ పోయినావు మద్రాసు నుంచి? వచ్చి ఏరే దగ్గర ఉండి అక్కడ పని చేసుకుని ఉంటాను. గోల్డ్ కుదబెట్టిన సంగతి తెలిస్తే డాడీ అండ్ మమ్మీ అని చెప్పేసి కోపం చల్లారిన తర్వాత అప్పటికి పోయినా తెలుసా. అంతటి చేసిన సినిమా ఫ్యాన్స్ తెలుసా. ఇప్పుడు నీకు మద్రాసులోనే పుట్టిందా నేను ఆర్టిస్ట్ని కావాలి, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అని వాళ్ళని చూసిన తర్వాత? నేను అక్కడ మద్రాసులో పుట్టలేదన్న అసలు. అయితే మళ్ళీ ఏమైందంటే హీరో రాజశేఖర్ గారు ఏం చేశారు, అల్లరి పీడ ఒక సినిమా ఓపెనింగ్ అయింది. ఆ ఓపెనింగ్ మళ్ళీ ఇన్విటేషన్ పంపించారు, ఫ్యాన్స్ అందరికి రండి అని. హైదరాబాద్ ఇన్విటేషన్ వచ్చింది. ఆ ఇన్విటేషన్ చూసి మళ్ళీ ఫ్యాన్స్ రాండి అంటే అక్కడ నుంచి చాలా మంది రాలే, నేను ఒక్కనే వచ్చి తీరా చూస్తే మళ్ళీ ఆ ఫొటోస్ పట్టుకొని వచ్చి అరే బాబా మేము ఫ్యాన్స్ అని గేట్ దగ్గర రామనాయుడు గారి స్టూడియో దగ్గర, ఫిలిం నగర్ రామనాయుడు స్టూడియో దగ్గర గేట్ దగ్గర ఉండి మీ ఫ్యాన్స్ అంటే కూడా పంపించట్లే, బతిలాడి లాస్ట్కి వచ్చి బతిలాడితే పంపించాడు. అప్పుడు హీరో అభిమానిగా అక్కడ చూసిన తర్వాత అక్కడ మళ్ళీ సినిమా వాతావరణంలో బ్రహ్మానందం గారిని చూసిన. మళ్ళీ స్టేజ్ మీద సాంగ్ ఉంటుంది ఫస్ట్ సాంగ్తో, అంటే హీరో రవితేజ గారు కూడా హీరో ఫ్రెండ్స్లో ఒకరు క్యారెక్టర్ చేస్తున్నారు ఆ సినిమాలో. అప్పుడు వాళ్ళందరినీ చూసిన స్టేజ్ మీద, రాఘవేంద్ర గారిని చూసిన, మా హీరో గారిని కలిసిన, రాజశేఖర్ గారిని కలిసిన, అక్కడే కలిసిన జనాల్లో కలిసిన, ఫోటోలు చూసి మాట్లాడారు. అయితే సార్ ఫ్యాన్స్గా వచ్చాం సార్ అక్కడ నుంచి పలానా డిస్టిక్ అంటే అప్పుడు అన్నట్టు తమిళ్ కదా సార్ కొంచెం తెలుగు సార్ సెక్యూరిటీ గార్డ్కి చెప్పండి సార్ ఆయన పంపించేటట్టు ఉన్నాడు అంటే ఆ సెక్యూరిటీ గార్డ్ని పిలిచి చెప్పాడు ఈరోజు సాయంత్రం ప్యాకప్ అయిన దాకా ఉంటాడు ఏం డిస్టర్బ్ చేయొద్దంటే అప్పుడు అక్కడ ఉండి సాయంత్రం దాకా చూసి ఆ తర్వాత బయటకు వచ్చినాం. గేట్ బయటకు వచ్చి మళ్ళీ ఏంటని చెప్పేసి అనుకుంటే ఆలోచిస్తే ఒకరోజు నైట్ పడుకున్నాం. ఎక్కడ పడుకున్నాము? ఇంద్రానగర్లో, ఇంద్రానగర్లో ఒక అప్పుడు ఎప్పుడు పైసలు ఉన్నాయి కాబట్టి 10 రోజులు తీసుకున్నా, రూమ్ తీసుకున్నా. ఆడ పడుకునేది. తీరా చూస్తే పొద్దున్నే అన్నపూర్ణ స్టూడియోకి ఎందుకు వస్తే విపరీతమైన క్రౌడ్ ఉండేది. ఏంటి ఈ క్రౌడ్ అని బయట ఏంటి క్రౌడ్ అని ఎంక్వైరీ చేసిన. ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ తిరిగే జూనియర్ ఆర్టిస్టులు అంట, వీళ్ళని షూటింగ్లో తీసుకెళ్తారు, ఫుడ్ పెట్టి తీస్తారు అంటే అమ్మ షూటింగ్ తీసుకెళ్తారా అవునా అని చెప్పేసి ఇంకా వాళ్ళతో పేర్లు రాసుకొని అప్పుడు వాళ్ళతో పాటు మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ కూడా పోవటం అయింది. జూనియర్ ఆర్టిస్ట్గా కొన్ని రోజులకి అట్లా ఎప్పుడైతే జూనియర్ ఆర్టిస్ట్గా ప్రయాణం జరుగుతుందో మనం ఎందుకు సినిమాలో నటించొద్దు, నేను ఊరిపోయి ఏం చేయాలి నేను నా కళ నా పిచ్చంతా డ్యాన్సులు ప్లస్ యాక్టింగే కదా, ఇక్కడ నేను ఎందుకు చేయకూడదని అక్కడే ఉండి అట్లా పోతున్న తరుణంలో సినిమా ఫీల్డ్ అలవాటైంది. జూనియర్ ఆర్టిస్ట్గా ఎంతకాలం పనిచేసావు? మినిమం ఒక 2 years 3 years దాకా చేశా. 2-3 years చేసా. మరి మనకి డబ్బులు అప్పుడప్పుడు వాళ్ళు ఇచ్చేది ఎక్కువ కాదు, తక్కువ ఇచ్చేది. దానికి మనకు ఆకలి అయ్యేది. ఇక మనకి ఇదేంది పైసలు రావట్లేదు, పోతున్నాం తింటున్నాం వస్తున్నాం అయిపోయింది, ఏంది కెరియరు ఏంది ఇది. పెళ్ళై ఉన్నది అప్పటికే నాకు 91కి పెళ్ళయిందన్న. పెళ్ళైన తర్వాత 92కి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత సంవత్సరానికి ఇటు వచ్చి చూసిన మళ్ళీ వెళ్ళిపోవాలిగా, వెళ్ళిపోలే. ఇక్కడ ఉండాలి ఏదో ఒకటి తేల్చుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నా. అప్పుడు అట్లా 2 సంవత్సరాలు ఉన్న తర్వాత నాకు అనిపించింది ఏంది ఇది, నా కెరియర్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది ఏంటి. అక్కడేమో మ్యారేజ్ అయి ఉన్నది, భార్య ఎక్కడ నేను ఇక్కడ, ఏంటిది అనుకున్నా, ఆలోచించిన ఏందని చెప్పేసి ఆలోచిస్తే అటు ఇటుగా ప్రభాకర్ రెడ్డి గారిది టిన్సీ క్లబ్ అని ఉండేది.
అటు బాలకృష్ణ గారి ఇంటి పక్క సందులో ట్విన్సీ క్లబ్ ఉండేది. ఆ క్లబ్లో బాయ్గా కూడా జాయిన్ అయ్యాను నన్ను. ఆకలి నేను కొంచెం జీతం వస్తుందని, భార్య పిల్లల్ని చదవచ్చు అని. అక్కడ జాయిన్ అయిన తర్వాతనే నాకు అనిపించింది నేను ఎవరి ద్వారా వెళ్ళావు అట్లా క్లబ్లోకి? ఎత్తుకుంటూ వెళ్ళాను. అక్కడ సినిమా వాళ్ళు అదంతా నడుచుకుంటే అప్పుడు అంతా తిరిగేది, నడుచుకుంటే ఫిల్మ్ అప్పుడు బస్సులు కూడా లేవు. బస్సులు కూడా లేవు. బస్సులు ఎక్కినా ఈ బస్సు ఎక్కడ దిశపోతుందో తెలియదు, ఎక్కడ దిప్పుతుందో తెలియదు, పేర్లు తెలియదు, ఊరు తెలియదు. అయితే ఎప్పుడైతే నడుచుకుంటూ అట్లా పోతే అక్కడ అప్పుడు కార్లలో వచ్చేటోళ్ళు యాక్టర్స్, ఏంది వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అందులోకి ఎడుతున్నారు. ఆ సినిమా యాక్టర్స్ అందరూ అక్కడికే వస్తున్నారు. అమ్మ మనం ఇందులో పని చేస్తే బాగుంటుందని అక్కడ వాచ్మెన్ అడిగి ఆ కౌంటర్లో పోయి అడిగి నేను ఇక్కడ బాయ్గా జాయిన్ అవుతానని జాయిన్ అయిన తర్వాత మనకి ఫుడ్ పెట్టి నెలకి ఇంత జీతం ఇచ్చేది. ఏం పని చేసేవాడు? ఆఫీస్ బాయ్ కార్డ్స్ వేసేటోళ్ళం, లేదా టిఫిన్ స్నాక్స్ తెప్పితే స్నాక్స్ తెచ్చి పెట్టటాలు, తీయటాలు. కైన్స్ ఉంటాయి, కైన్స్ టైప్ ఆఫ్ ఆడతారు, లేదంటే క్యారమ్స్ ఆడుతూ ఉంటారు, సిగరెట్లు తెమ్మో అని బాగా అడుగుతూ ఉంటారు. వీటినన్నీ మనం బాయ్గా చేసేటోళ్ళం అక్కడ అని. అప్పుడు మా వైఫ్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావటం అయింది. ఎంత ఇచ్చేవాళ్ళు జీతం నీకు అప్పుడు? 94లో 3,000 అంటే ఫుడ్ పెట్టి 3,000 వస్తున్నాయంటే అప్పుడు రెంట్లు కూడా అప్పుడు కొంచెం తక్కువే కదా, అట్లా గడిపేది. ఓకే అనుకొని చెప్పేసి కొంచెం. మీకు ప్రభాకర్ రెడ్డి గారు ఎలా పరిచయం అయ్యారు మళ్ళీ? ఇక అంతే కదా, అందులో పనిచేస్తుంటే ఇది ప్రభాకర్ రెడ్డి గారు అన్న సంగతి తెలిసింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మారుతి 800 కారు కొత్తది కొన్నారు సారు. నాకు డ్రైవింగ్ వచ్చు. ఇప్పుడు నువ్వు సినిమా ఇండస్ట్రీకి రాకముందే డ్రైవింగ్ నేర్చుకున్నా అక్కడ. అంటే లారీ క్లీనర్ చేసి డ్రైవర్ అయినా అక్కడ. అంటే లారీ క్లీనర్ చేసి డ్రైవింగ్ నేర్చుకున్నాను కానీ డ్రైవర్ కాలే, కానీ డ్రైవింగ్ వచ్చు. ఏం చేయాలి, ఆ లైసెన్స్ ఉంది, 4-వీలర్దే ఉంది లైసెన్స్ నాకు. అంటే హెవీ లైసెన్స్ లేదు, హెవీ అంటే పెద్ద వెహికల్స్ లేదు. తీరోజు డ్రైవింగ్ వచ్చు. కొత్త కారు మారుతి కారు వచ్చింది. ఫస్ట్ కారు ప్రభాకర్ రెడ్డి గారిని లెఫ్ట్ సైడ్ కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేసిన కారు మారుతి 800. నా కెరియర్లో ఫస్ట్ ప్రభాకర్ రెడ్డి గారిదే నేను డ్రైవ్ చేశాను. వారి ఆశీస్సులు తీసుకున్నా, బ్లెస్సింగ్లు తీసుకున్నా. అక్కడ నుంచి 10 మందికి నేను నోటెడ్ అయ్యా, మనోడు ఇజ్రాయిల్ డ్రైవింగ్ కూడా చేస్తాడు ప్లస్ ఇది కూడా చేస్తాడు అని చెప్పేసి 10 మందికి పరిచయమై అప్పుడు వారి దగ్గర కూడా మనం 2 సంవత్సరాల దాకా డ్రైవింగ్ చేసి అప్పుడప్పుడు మళ్ళీ మధ్యన గ్యాప్ ఉన్నప్పుడు షూటింగ్లో పోయేది. ఆ షూటింగ్లో పోయినప్పుడు ఆలయన్న పరిచయం అయ్యాడు. ఆలయన్న పరిచయం అయినప్పుడు అన్నని చెప్పిన, అన్నయ్య మీ కారు ఏమన్నా ఉంటే నన్ను డ్రైవర్ పెట్టుకోండి అన్న. అరే నీ కారు కొనలేదురా అన్నాడు. లేదులే అన్న మీరు కొంటారులే అన్న, మీరు కొంటే నన్ను పెట్టుకోండి అన్న. నువ్వు ఏ నోటితో అన్నావు కానీ ఒకవేళ కొంటే మాత్రం నిన్నే పెట్టుకుంటాను రా అన్నాడు. థ్యాంక్స్ అన్న అని చెప్పేసి అక్కడ ఆ పరిచయాలు ఆయన ఎక్కడ కలిసినా అన్నని అడిగేటోని అట్లా ఇక నేను మర్చిపోయాను. ఇక అడిగి అన్న కొన్నప్పుడు పిలుస్తారులే అని మర్చిపోయా. ఆ తర్వాత అన్నయ్య కారు కొని అసిస్టెంట్ని నా ఇంటికి పంపించిండు. నాకు అది షాక్ అసలు. ఎవరైనా ఎంత గుర్తుపెట్టుకున్నాడు, మర్చిపోయేవాళ్ళే ఈ రోజులో. అసిస్టెంట్ చందుగాడు అని ఉంటాడు తమ్ముడు, ఆ చందుని పంపించిండు. అన్నయ్య కారు కొన్నాడు సార్ నేను రమ్మన్నాడు అంటే ఇక నాకు అవధులేవు. అన్నయ్య దగ్గరికి అప్పుడు అన్నయ్యది కూడా మారుతి 800 కారే ఫస్ట్ కారు. ఆ కారు ద్వారా అన్నయ్య దగ్గర ఒక 4 సంవత్సరాలు చేయటం మూలన ఇండస్ట్రీలో చాలామంది పరిచయం అయ్యారు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే చాలామందికి ఆలీ డ్రైవర్గా చాలా తెలుసు, ప్లస్ డ్రైవర్గా తెలుసు. ఇండస్ట్రీలో చాలామంది ఏదనుకున్నా సరే పిలిచేటోళ్ళు. ఆ డ్రైవింగ్ చేసుకుంటూ మధ్యన డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటోడిని. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటోడిని. నాకు అబ్బా వెనకాల ఆడాలన్నా నాకు కోరు పెట్టేది, డ్యాన్స్ గ్రూప్ ఆడాలనుకునేటోడిని. అప్పుడు ఏం చేయాలి అనుకుంటే అక్కడ ఒక యూనియన్ ఉంటుంది, యూనియన్లో కార్డు తీసుకోవాలి, ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి, సినిమా వాతావరణం పోవాలి, వెనకాల గ్రూప్ ఆడాలి అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసి మాస్టర్ చెప్పిన మూమెంట్లో ఆడుతూ ఉండాలి అనగానే ఇక్కడ ప్రాక్టీస్, అక్కడ పోయి కార్డు తీసుకోవడం, అక్కడ డ్యూటీ డ్రైవింగ్ చేయడం, మళ్ళీ ఖాళీ టైంలో అన్నయ్య అవుట్డోర్లో వెళ్తే ఇంటికాడ పెట్టేసి ఇంటికాడ పనులు అయిపోయిన తర్వాత ఖాళీ అవుతుంది. అప్పుడు వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేసి మళ్ళా షూటింగ్ అంటే షూటింగ్లో పోయేది. ఎవరి ఇన్స్టిట్యూట్ అది? వరంగల్ రాజు ఇన్స్టిట్యూట్ అని ఎన్ని ఉండేటి. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో చాలా మంది పిల్లలు ప్రాక్టీస్ చేసేటోళ్ళు. లారెన్స్ మాస్టర్తో ఆడాను నేను గ్రూప్. లారెన్స్ మాస్టర్తో కూడా వారు గ్రూప్ ఆడుతున్నప్పుడు కూడా ఆడాను. సినిమా ప్రభుదేవతో వారు ప్రభుదేవ్ గారి దగ్గర గ్రూప్ ఆడేటోళ్ళు. ఆడేటప్పుడు మేము కూడా గ్రూప్ డాన్సర్ ఇక్కడ ఉన్నాం కదా, పర్సంటేజ్ పరంగా పోయేది. అప్పుడు వారు మాస్టర్ అయిన తర్వాత నాకు అనేవాడు, అన్నయ్య నేను మాస్టర్ అయినా ఆలీ అన్నకి ఏమన్నా చెప్పమని అనేటోడు. లారెన్స్ మాస్టర్ కూడా అడిగాడు. ఎందుకంటే ఎప్పుడన్నా సాంగులు ఉంటే ఆయన కొరియోగ్రాఫర్ అంటే వీరు కొరియోగ్రాఫర్ అవుదాం. అప్పుడు అప్కమింగ్లో అప్పుడు 2-3 సాంగులు ఆలీ అన్నే చేశారు లారెన్స్ మాస్టర్ గారు. అదే స్పీడ్ డాన్సర్ రాకముందు మాస్టర్ గారికి అంత పేరు రాకముందు ఫస్ట్ ఆలీ గారితో కొన్ని సినిమాలు చేశారు. తర్వాత తీరా చూస్తే
జయసుధ గారిది ఆంటీ అని ఒక సినిమా ఉంది కదా. ఆంటీతో సోలో డాన్స్ ఆడి జనాల్లో పడిపోయి గోసంగి సుబ్బారావు దర్శకుడు, గోసంగ సుబ్బారావు గారు దాంట్లో మాస్టర్కి మంచి పేరు వచ్చిన తర్వాత కట్ చేస్తే మాస్టర్ ఈరోజు అందరి హీరోలకు చిరంజీవి గారికి అందరికి ఆ పాటలో డాన్స్ చేసిన తర్వాతనే టీవీడి ప్రసాద్ అనే ప్రొడ్యూసర్ చూసి ఈయనను హీరోగా పెట్టి స్పీడ్ డాన్సర్ అనే సినిమా తీశాడు. ఏదేమైనా అంటే మాస్టర్ గ్రూప్ ఆడుతున్నప్పుడే మేము చూసేటోళ్ళం కదా, మేమంతా చూసేటోళ్ళం. అవును, నా యూనియన్లో కార్డు వచ్చిన తర్వాత నేను ఆడింది ఫస్ట్ సాంగ్ మళ్ళీ మాస్టర్దే, లారెన్స్ మాస్టర్దే. నా కార్డు తీసుకున్నా నా ఫస్ట్ సాంగ్ అసలు మాస్టర్దే ఆడాను. అంటే దాసనారాయణరావు గారు కొడుకున్నారు అరుణ్ ప్రసాద్ గారు, అరుణ్ కుమార్ గారిది పెళ్లి కొడుకు చిన్న ఫస్ట్ సినిమా, చిన్న పేరు చిన్న నాకు గుర్తున్నది. ఎందుకంటే ఆ సాంగ్ లారెన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ ద్వారా నాకు మంచి పేరు వచ్చింది. మళ్ళీ మేము గ్రూప్ ఆడుతూ అక్కడ నుంచిగా 10 మందికి పరిచయం అయినా. సరే, మళ్ళీ సినిమా యాక్టర్ ఎలా అయ్యావు? ఇక ఇప్పుడు ఊర్లు పోతుంటే ఏమంటారు, ఊరు పోతే ఏంది నువ్వు ఎప్పుడు నువ్వు సినిమాల్లో ఉంటా అంటాను, వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు ఫోటోలు చూపిస్తున్నావు, నువ్వెందుకు నటించావు అని అడిగేటోళ్ళు. అక్కడ ఊరు వెళ్ళినప్పుడు మామూలు సర్వసాధారణ. ఊరోళ్ళకి ఏమనిపిస్తుంది, స్క్రీన్ మీద కనపడితే అదే గొప్ప అనిపిస్తుంది. అయితే ఇక మనం డ్రైవింగ్ చేసుకుంటూనే ఆలేనో అడిగేటోని, ఇక అన్నయ్య ప్లీజ్ అన్న క్యారెక్టర్ చెప్పన్నా, మీ పక్కన డ్రైవర్ క్యారెక్టర్ అసిస్టెంట్ క్యారెక్టర్ ఏదైనా సరే చెప్తే మా ఊర్లో చూస్తారని అమ్మ నాన్నలు చూస్తారు, ఊర్లో అంటారంటే అప్పుడప్పుడు అన్నయ్య చెప్పేటోడు. రాముడు వచ్చాడు అనే సినిమాలో కోదండరామిరెడ్డి గారి సినిమా ఉంది కదా, ఆ సినిమాలో నాగార్జున గారి సినిమాలో ఆలి గారు భాషగా నలుగురు నేర్చుకుని ఎంబడేసుకొని వస్తాడు, అందులో నేను ఒక అక్కడ నుంచి ఆ సినిమాలో నటించడం, ఇప్పుడు ఈ కుర్రోడు ఆలి డ్రైవర్ అని పరిచయం అవటం, ఊరంతా టామ్ అవటం, అందరు చూసి అప్పుడు అరే నువ్వు కనపడ్డావు అని చెప్పేసి అందరూ అనటం. ఇక అనిపించింది ఆహా మనం ఎందుకు యాక్టింగ్ చేయకూడదు అనేది అప్పుడు అనిపించి మన పేరు టిపికల్గా ఉండాలి, నేను ఎందుకు నటించవద్దని అక్కడ నాకు సినిమాల్లో నటించాలని ఒక ఇదైంది. అయితే దాని నుంచి నా పేరు అసలు పేరు ఇజ్రాయెల్ అయితే నేను టిపికల్గా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో నాకు వడివేలు గుర్తొచ్చాడు. ప్రేమికుడి సినిమాలో ఉన్న వడివేలు గుర్తొచ్చారు. అమ్మ వారే అంత ఉండి స్లిమ్గా ఉండి క్యారెక్టర్ చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు. అయితే నాకు అప్పుడు ఇన్స్పిరేషన్ అయ్యి ఏమనుకున్నానంటే ఆయన వడివేలు, నేను తడివేలు ఎందుకు కాకూడదని నాకు అప్పుడు ఆ థాట్ వచ్చింది. తడివేలను ఆ థాట్ వచ్చింది. ఆ థాట్ ద్వారా శ్రీనివాసరెడ్డి గారు అని డమరుకం శ్రీనివాసరెడ్డి గారు ఒక సినిమా చేస్తుంటే ఆ సినిమా నుంచి సార్ మన సినిమా నుంచి మీ సినిమా నుంచి నేను నా పేరుని ఇక నుంచి అసలు పేరు ఇజ్రాయెల్ అయితే ఈ సినిమా నుంచి నేను తడివేలుగా మార్చుకుంటున్నాను సార్. ఈ సినిమా నుంచి మన సినిమా 2002లో మీ సినిమా నుంచి అవన్నీ హెయిర్ స్టైల్, ఎందుకంటే దర్శకులను ఆకర్షించడం కోసమే అవన్నీ గెటప్లు వేసింది. మీరు కూడా చూసి మీ కళ్ళు కాయలు కాసి వీడి గెటప్లు ఏంటి అని మీరు ఎన్నోసార్లు పేపర్లలో ఆ సినిమా శ్రీనివాసరెడ్డి సినిమా ఓపెనింగ్ అప్పుడే తడివేలు అని అందరం మాట్లాడుకున్నాం నీ గురించి. అట్లా అంత పబ్లిసిటీ మీరు ఇచ్చింది నాకు పబ్లిసిటీ అది. ఇప్పుడు ఎన్ని గెటప్లు వేసానంటే నా హెయిర్ స్టైల్తోని నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు స్వామి అని, హెయిర్ స్టైల్ ఉండేది కృష్ణనగర్లో. ఆయన చేసిన హెయిర్ స్టైల్ కటింగ్ల ద్వారా 10 మంది దర్శకులు 10 మంది కెమెరామెన్ల దృష్టిలో పడి ఈరోజు అన్ని సినిమాలు చేశాను. దర్శకులు ఎంకరేజ్ చేశారు, తోటి ఆర్టిస్టులు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఈరోజు తడివేలుగా చాలామంది అవుతున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి. 30 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకో జనరల్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతే బాగుంటుంది అని అనిపించలేదు నీకు ఇప్పుడు? ఒకటే అన్న, వెళ్ళిపోయి మాత్రం నేనేం చేయాలి, నాకు ఇక్కడ బాగా మళ్ళీ సిటీ అలవాటు అయిపోయింది. పోతేనా ప్రతి ఓడు పెట్టకపోయినా సరే ఇంకా పోవట్లేదా అయిపోయింది అప్పుడే టైం అయిపోయిందా అంటూ ఉంటారు. ఈ సూటిపోటు మాటలకే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు పక్కన పెడితే నువ్వు హైదరాబాద్లో ఉంటాడు అంటారా అన్నారా? 30 సంవత్సరాలు అలవాటు అయింది, మళ్ళీ ఇప్పుడు పోయి సొంత ఊర్లో ఉండలేకపోతున్నా అంటే సిటీ అలవాటు అయిపోయిన తర్వాత ఒకటే అనుకున్నా, నేను ఉండి సాధించాలి. సంవత్సరానికి 2 సినిమాలైనా 5 సినిమాలైనా 10 సినిమాలైనా నా టాలెంట్ ఏంటో పడే రోజు పడుతుంది, వచ్చే రోజు వస్తుంది. నా కిస్మత్ ఇప్పుడు ఏంది ఆవుకాగించేంత అదృష్టం కూడా కావాలి ఇండస్ట్రీలో. ఏంటిదంటే మీకు అర్థం చేద్దానన్నా, స్టార్డమ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్క డైలాగ్తో ఫేమస్ కావచ్చు, ఆ డైలాగ్తో ఉండవచ్చు. ఇంకా ఆనందం ఏంటంటే నేను కూడా ఇప్పటివరకు ఇంతమంది సినిమాలు చేసి ఇంతమందికి నోటెడ్ అయ్యానికి చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఇంతమంది నాకు పరిచయమై నన్ను ఇంటర్వ్యూ దాకా పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీరు నాకు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కదా. అంటే అర్థం చేసుకోండి, అంటే నాకు ఎప్పుడు మూడ్ అవుట్ అవ్వలేదు.
నేను రాబోయే తరానికి ఒకటి చెప్తున్నా, సినిమా ఫీల్డ్ అనేది ఒక సముద్రం. ఈ సముద్రంలో ఒక తెప్ప వస్తూ ఉంటుంది, ఒక తెప్ప పోతూ ఉంటుంది. అట్లనే ఒక సినిమా వస్తూ ఉంటుంది, ఒక సినిమా పోతూ ఉంటుంది. ఒక హిట్ వస్తుంది, ఒక పట్టు వస్తుంది. హిట్ వచ్చినా పట్టు వచ్చినా సినిమాలు ఉన్నా లేకపోయినా నువ్వు స్టెబిలిటీ, నీ నమ్మకం, నీ ధైర్యం ఏదో ఒక రోజు మనల్ని నిలబెడతాం. నిజమే కాదన్న, దాని మీద కాన్ఫిడెన్స్ అన్న. దానికి తోడు నేను బతకగలను, మూడ్ అవుట్ కాలేదు, మెంటల్ టెన్షన్ గురవ్వలేదు, మందుకు బానిస అవ్వలేదు, సిగరెట్లు తాగను. నువ్వు ఎన్ని సినిమాలు చేసావు యాక్టర్గా? అన్న ఇప్పటి వరకు అయితే ఒక 125 దాకా అయి ఉంటాయి అన్న. 125. దాంట్లో నీకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమా గురించి చెప్పు తడివేలు. అర్జున్ సినిమాలో మహేష్ బాబు గారితో చేశానన్న. ఇంటర్నెట్లో ఎగ్జామ్ రాసేవాళ్ళకి ఆన్సర్లు పంపిస్తాను, హైటెక్ కాఫీ అదొకటి. బ్లేడ్ బాబ్జీలో దొంగ క్యారెక్టరు, లీలా మాల్ సెంటర్లో కామెడీ విలన్గా. నెక్స్ట్ భూ కైలాస్ ఎకరం 50 కోట్లు అనే సినిమాలో రఘుబాబు పక్కన అసిస్టెంట్ క్యారెక్టరు. వేణుమాధవన్తో నో అనే సినిమాలో ఒక సినిమాలో ప్రతి సినిమాలో ఒకరికి అసిస్టెంటా, రఘుబాబుకి అసిస్టెంటా, ఎంఎస్ నారాయణ గారికి అసిస్టెంటా, ఒక డ్రైవర్ క్యారెక్టరా. నెక్స్ట్ మళ్ళీ మంచి పేరు తెచ్చిందంటే అమితుమి అని ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమా. 11 మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్లో నేను ఒకరిని. నాకు ఒక ఇంట్లో పనోడి క్యారెక్టరు, భరణి గారి సారో ఇంట్లో పనోడి క్యారెక్టరు. ఇంట్లో పని చేసుకుంటూ డ్రైవింగ్ కూడా చేసే క్యారెక్టర్ ఉంటుంది. దానికి నన్ను సెలెక్షన్ చేసి ఆ సినిమా మంచి 50 డేస్ ఆడే మంచి కామెడీ సినిమా అయింది, నాకు మంచి పేరు వచ్చింది. నెక్స్ట్ రీసెంట్గా కూడా సార్ అనే ఒక సినిమా వచ్చింది ధనుష్ హీరోగా. ఆ సినిమాలో కూడా సముద్రకాని గారికి డ్రైవర్ క్యారెక్టర్. అంటే నా డ్రైవింగ్ కూడా అసలు ఆ సినిమాలో ఏంటో పోయి కలిశాను, కోఆర్డినేటర్ గారిని కలిశాను. సార్ నమస్తే సార్ అని, శ్రీవాస్తవ్ సార్ కలిస్తే, సార్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అన్న. ఇందులో ఏమి క్యారెక్టర్ లేవు తడివేలు అన్నాడు. అవునా సార్, సార్ నాకు డ్రైవింగ్ కూడా వచ్చు సార్, ఏమన్నా డ్రైవింగ్ క్యారెక్టర్ డ్రైవింగ్ చేస్తూ డైలాగులు చెప్పేవాడు ఉంటాయి కదా సార్, అవునంటే చెప్పండి సార్. అవునా డ్రైవింగ్ వచ్చా తడివేలు నీకు, అన్ని కార్లు తోలుతావా నువ్వు? తోలుతాను సార్ అన్న. అనగానే ఒక్క నిమిషం ఆగన్నాడు. ఇంకో ఏడీ ఉంటారు కదా, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి, మనం సముద్రకాని గారి పక్కన అనుకున్న డ్రైవర్ క్యారెక్టర్ ఫైనలైజ్ చేశారంటే, లేదు సార్ అన్నారు. అయితే నేను 2 ఫోటోలు పంపిస్తున్నా, మీరు చూడండి, డైరెక్టర్ గారు చూపించండి అన్నారు. చూసిన తర్వాత ఆ ఫోటోలు చూసి ఓకే చేశారు. ఓకే చేస్తే ఆ సినిమాలో డ్రైవర్ క్యారెక్టరు మంచి సింపతి క్యారెక్టరు, దాని ద్వారా మంచి పేరు. అది కూడా మంచి సినిమా కదా సార్? అవును మంచి సినిమా. పడతా వస్తున్నాయి అన్న, నెక్స్ట్ చేస్తానే ఉన్నా. ఇప్పటికి వస్తున్నాయా అన్న? వస్తూనే ఉన్నా, సినిమాలే. ఈ జబర్దస్త్లో ఎట్లా అవకాశం వచ్చింది నీకు? నేను 13కి ఎంట్రీ అయ్యాను. ఫస్ట్ ఇక చిత్రం సీన్ అన్న టీంలో ఎంట్రీ ఇచ్చాను. ఇక ఆ తర్వాత అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి దాని నుంచి ఎంట్రీ ఇచ్చి దాంట్లో కూడా ఒక 4 సంవత్సరాలు. ఇప్పుడు జబర్దస్త్ ఏమైందంటే నాకు చాలా ప్రొఫైల్ ఇచ్చింది. జబర్దస్త్ అనేది టీవీ మంచి గుర్తింపు వచ్చింది, మంచి గుర్తింపు. జబర్దస్త్ చేసిండు, జబర్దస్త్ చేసిండు. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫోటోలు దిగడం కూడా ఎక్కువ అయిపోయింది, బయటకు పోతే రికగ్నేషన్ వచ్చింది. ఇక ఎప్పుడున్నా నేను ఇట్లే ఉండి ఇట్లా ఫ్రెంచ్తో ఉంటాను, జనాలకు బాగా రిజిస్టర్ అయినా. నువ్వేమన్నాను, ఈ తీసేసి నేను నటించిన సినిమాలు చాలా తక్కువ, ఇట్లనే నటించిన సినిమాలు ఎక్కువ. అట్లా సినిమా ఈ సినిమా యాక్టర్ రా అనేంత దాకా ఎదిగినాం, అంత బాగుంది అది. తడివేలు రఫ్ ఇజ్రాయెల్. నేను ఇక్కడ మ్యాక్స్లో ఇంతకుముందు ఏబిఎన్లో చేశాను కదా, ఇక్కడ మహామ్యాక్స్లో ఈ కృష్ణానగర్ కథలు అనే ప్రోగ్రాము, ఆ కార్యక్రమానికి నేను ఒకరోజు అడగగానే, అన్న నీకు ఎన్ని పనులున్నా కూడా అన్న నేను తప్పకుండా వస్తానే అని వచ్చినందుకు నీకు ధన్యవాదాలు. జీవితంలో మంచిగా ఎతగాలని. మహామ్యాక్స్ ద్వారా నన్ను ఇన్వైట్ చేసి ఈ కృష్ణానగర్ కథలు 0.2కు నన్ను ఇన్వైట్ చేసినందుకు, నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు నేను ఒకటే చేసిన, రాబోయే తరానికి ఏం చెప్తున్నానంటే, మీ ఫ్యాషన్ ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాతనే సినిమా ఫీల్డ్. మీకు ఫ్యాషన్ ఉంది కదా అని సినిమా ఫీల్డ్కి వస్తే, సినిమా ఫీల్డ్లో ఏంటంటే అందం అనువులు కాదు, నీ టాలెంట్ ఉంటేనే ఉంటావు. నీ తల్లిదండ్రులు సంతోషపెట్టుకో, నీ గ్రామంలో ఉండు, నువ్వు చేసి ఈరోజు ఈ ఛానల్ ఆ ఛానల్ వచ్చిన తర్వాత, ఈరోజు ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం అక్కడే ఉన్నాయి. ఏం చేసినా సరే రీల్లా సినిమాల టాలెంట్ అనేది అక్కడే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చి సఫర్ అవ్వద్దు, ప్రతి ఒక్కరూ ఉండి మీ టాలెంట్ని ఏదో చూపించుకొని మీరు ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా రాబోయే తరం ఆర్టిస్టులకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బాయ్.